హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా జరిగిందనమాట. ఇక్కడ కనిపించే వాళ్ళు మా మరదలు, అలాగే మా బావగారు ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా వచ్చాడనమాట, అనుకోకుండా. అట్లానే రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి మా మరదలు కూడా, అంటే ఆడపడుచు, తను కూడా ఇంటికి వచ్చింది. మా అన్నయ్య వాళ్ళకి కడదాం రాఖీ అని ఫస్ట్ పెద్ద అన్నయ్యకి కడుతుందనమాట. రాఖీ సెలబ్రేషన్స్లో ఫస్ట్ టైము నేను చూసినప్పుడు ఇలా కట్టడము మా ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ అనమాట. ఇదే కొత్త ఇంట్లో. మా అబ్బాయి అయితే పడుకొని నిద్రపోయాడు, అందుకని మా అబ్బాయి అస్సలు కనపడ్డు ఈ వీడియోలో. కానీ ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. మా అబ్బాయి కూడా మాట్లాడతాడంట. చెప్పమ్మా, ఏం చేస్తున్నారు? బాగా ఆడుకున్నారా? ఆ ఫ్రెండ్స్ అందరు నీలాగా చిన్న పిల్లలు కాదు, అందరు పెద్దోళ్ళు, ఆడుకోరు. తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి కడుతుంది అమ్మాయి. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు ఫ్యామిలీ అందరు వచ్చారనమాట. నైట్ అనుకోకుండా వాళ్ళు నైట్ వచ్చేటప్పటికే 10 అయిపోయింది, 10 దాటిపోయింది. షాపింగ్ చేసి, అంటే ఇవన్నీ రాఖీలు అవన్నీ కొనుక్కొని వచ్చారు. పక్కన వీళ్ళది పల్లెటూరు అనమాట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి రాఖీలు కొనుక్కొని వచ్చారు. బ్రేస్లెట్స్ అమ్మాయి ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళకి మంచి రాఖీలు కట్టాలి అని చెప్పేసి వెతికి అంత టైం తీసుకుందనమాట. మామూలుగా ఈవినింగ్ 6కే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చారంట. అంతసేపు వాళ్ళు షాపింగ్ చేయడమే సరిపోయింది. అలా వాళ్ళ అన్నయ్యలకి ఏది బెస్ట్ అని చూసి మరీ రాఖీలు తీసుకొని వచ్చారు. ఈ ఇద్దరికి కట్టేసిన తర్వాత స్వీట్స్ తినిపించారు. ఆ తర్వాత నాకు ఈ సంవత్సరము 2 ఇయర్స్ నుంచి మా తమ్ముడికి నేను కడుతున్నాను కదా రాఖీ. ఈ సంవత్సరం తమ్ముడు లేడు, దూరంగా ఉన్నాడు తమ్ముడు. అందుకని చెప్పేసి నేను ఎట్లాగా ఈ సంవత్సరం ఎవరికి రాఖీ కట్టలేదే అని నేను బాధపడతా ఉన్నాను పొద్దున్నుంచి. నా కోరిక కూడా తీరిపోయినట్టే. ఆ పక్కన వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, అతను నాకు తమ్ముడు అవుతాడనమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కాబట్టి నాకు తమ్ముడు అవుతాడు. నాకు రాఖీ కడుతున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ నేను రాఖీ కట్టలేకపోయాను తమ్ముడికి, మిగతా తమ్ముడు వాళ్ళకి అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ ఈ విధంగా నాకు ఆ కోరిక కూడా తీరిపోయినట్టు అయిపోయిందనమాట. అనుకోలేదు నేను, అంటే అమ్మాయే వచ్చింది, తనే వచ్చి వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టి వెళ్ళిపోయిద్ది అని అనుకున్నా. కానీ వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకొని వస్తుంది అని నేను అనుకోలేదు. వాళ్ళందరూ ఫ్యామిలీ అందరు వచ్చారు. చాలా హ్యాపీ ఉందన్నమాట మాకైతే. అనుకోకుండా సడన్గా జరిగింది, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని ఇదొక చాలా హ్యాపీ మూమెంట్ అయితే మా లైఫ్లో అయితే. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయింది సర్ప్రైజ్ లాగా ఉంటుంది కదా, అట్లాగా తను వచ్చేసరికి నేను కూడా రాఖీ కడుతున్నాను అన్న సంతోషం నాకు ఉంది. ఇప్పుడు కడుతుంది నేనే అనమాట రాఖీ కట్టడము. తను నాకు తమ్ముడు అవుతాడు. ఏజ్ కొంచెం పెద్దగా తనకి కనిపిస్తుంది, కానీ నేనే పెద్ద అనమాట తనకన్నా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తనకి కట్టడం వల్ల. ఎందుకంటే మా తమ్ముడికి కట్టాల్సింది తనకి కడుతున్నాను కాబట్టి ఆ కోరిక కూడా నాకు తీరిపోయింది అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చక్కగా తక్కువ టైంలోనే సింపుల్గా జరిగిపోయింది అని చెప్పాలి. చెప్పాలన్నమాట. అట్లాగా ఇంకా మేము కూడా స్వీట్ అయ్యి తినిపించుకున్నాము. మా అబ్బాయి అయితే పడుకొని నిద్రపోయాడు కాబట్టి వీడియోలో అసలు కనపడలేదు. వాళ్ళైతే బాబు కోసం కూడా వచ్చారు, వాడి మాటలు వినాలి, వాడితో కొంచెం సేపు ఆడుకోవాలి అన్న ఉద్దేశంతో. వాడేమో పాప స్కూల్కి వెళ్తున్నాడు కదా, సాయంత్రం వేసరికి కలిసిపోయి త్వరగా పడుకొని నిద్రపోతున్నాడు అనమాట. సారీ. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మేము
నేను విజయవాడ బయలుదేరుతున్నాము, విజయవాడ వెళ్తున్నాము. అందుకని చెప్పేసి ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీకు. విజయవాడలో ఫంక్షన్ ఉంది, మా పెద్ద మామయ్య వాళ్ళది షష్ఠి పూర్తి అనమాట. అందరం కలుస్తున్నాము, అంటే మమ్మీ తరపున ఉన్న రిలేటివ్స్ అందరూ గెట్ టుగెదర్ లాగా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నారు. అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాము అందరం ఫ్యామిలీగా. వీలైతే అవి కూడా నేను వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అది. మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కనిపిస్తారనమాట ఆ వీడియోస్లో. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు వెళ్ళాలి, అందరినీ చూడాలి అని. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఇంక వాళ్ళు కూడా మేము కూడా ఇక్కడే రాఖీ సెలబ్రేషన్ మేము కూడా ఇక్కడే చేసుకుంటాము అని అన్నారు. ఇంక అందుకని వాళ్ళు కూడా ఇక్కడే రాఖీ కట్టించుకున్నారనమాట. ఇంక వాళ్ళు అన్నం తిని వెళ్ళేసరికి నైట్ 11 దాటిపోయింది. 11 దాకా పాపం అంతసేపు ఉన్నారనమాట ఇంట్లోనే. త్వరగా వచ్చి ఉంటే ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా, కానీ హడావిడిగా వెళ్తూ ఉన్నారు. రావడము, రాఖీ కట్టడము, ఇంకా మేము అప్పటికప్పుడు ఇంట్లో వండలేదు కాబట్టి ఇంక బయట తెప్పించుకోవాలి. ఇంక బయటే బిర్యానీ అయితే తెప్పించేసి వాళ్ళకి రాఖీ కట్టేసని. ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట. చిన్న పనే చేసుకుంటారు, చూసినప్పుడు మీరు వాళ్ళు ఏం ఎక్కువగా లేరు అది ఇది అని అనుకోవద్దు. వాళ్ళకి పూల తోటలు ఉన్నాయి, పూలు తెచ్చుకొని వాటిని కట్టుకొని బయట పూలు అమ్ముకుంటారు కదా, వాళ్ళ బిజినెస్ అయితే అదనమాట. తక్కువ పూలు అమ్ముకోవడము తక్కువ అట్లా అనుకోవద్దు, మంచి ప్రాఫిటే వస్తుంది వాళ్ళకి, మంచిగా బిజినెస్ చేస్తారు. ఆ అబ్బాయి అయితే బీటెక్ చేస్తున్నాడు అనమాట. స్వయంగా వాళ్ళ మనీతోనే వాళ్ళు చదివించుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే పిల్లల్ని మంచి చదువులు చదివించాలి అని. ఇద్దరికి కూడా మంచి స్టడీస్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ఇద్దరు చాలా ఇంటెలిజెంట్స్ అనమాట. చిన్నప్పటి నుంచి నేను చూసినా కదా, వర్షం వచ్చినా కూడా అస్సలు గొడుగులు వేసుకొనైనా మేము స్కూల్కి వెళ్తామంటారే కానీ స్కూల్కి వెళ్ళను అని ఏ రోజు లీవ్ పెట్టలేదన్నమాట. అలా ఇద్దరు మంచిగా చదువుకుంటారు, మాకు మంచి ర్యాంకర్స్ కూడా ఒక రకంగా. ఆ అమ్మాయికి అయితే మొన్న 10th లో 560 దాకా వచ్చినాయి. చాలా గ్రేట్, గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయికి అంత మంచి ర్యాంక్ రావడము. అట్లా అనమాట వాళ్ళ ఫ్యామిలీ అయితే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంత కష్టపడినా పిల్లలకి మంచిగా చదివించాలి, మంచి చదువులు చదివించాలి అని వాళ్ళ తాపత్రయము. ఇంక అట్లా మా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంక బయట నుంచే అప్పటికప్పుడు తెప్పించుకున్నాము. ఇంక బిర్యానీ అది తెప్పించుకొని ఇంక బిర్యానీ తినేసి ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనమాట. మా చిన్న రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో చెప్పండి, మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ చెప్తున్నాను. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయండి? లైక్ చేసి పళ్ళు పీకొని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.